బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. దానం నాగేందర్, కోవా లక్ష్మి, మాగంటి గోపీనాథ్, మధుసూదన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న పిటిషన్ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు 5గురికి నోటీసులు ఇచ్చింది. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి విజయారెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ విజయారెడ్డి తరపున వాదనలను న్యాయవాది సుంకర నరేష్ వినిపించారు. ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించారు. ఓటర్లకు డబ్బులు పంచడంతో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయన చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి ఓడిపోయారు. అయితే ఇటీవల దానం గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం ఓటర్లను ప్రలోభపెట్టి గెలిచారని, డబ్బులు పంచారని విజయారెడ్డి కేసు వేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. రామ్, చెప్పండి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. పలు నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించినందుకు గాను ప్రత్యర్థులు దాఖలు చేసిన పిటిషన్కి సంబంధించి ఇప్పుడు వాళ్ళకి నోటీసులు అయితే అందాయి. వివరాలు ఏంటి? రేఖా శ్యామ్ నాయక్ అతను పిటిషన్ వేశాడు. మాగంటి గోపీనాథ్ యూనియన్స్ నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలిచారు. మాగంటి గోపీనాథ్ మీద ఇద్దరు వేశారు. ఆ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్తో పాటు కాంగ్రెస్ లీడర్ నవీన్ యాదవ్ ఇద్దరు కూడా మాగంటి గోపీనాథ్ వేశారు. అదేవిధంగా కూడలి సాంబశివరావు, కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే నందూలాల్ అగర్వాల్ అనే పిటిషన్ కూడా జరిగింది. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ శ్రీనివాస్ గౌడ్, ఓడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఈ పిటిషన్ వేశారు. అదేవిధంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, అతని మీద ఓడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి వేయడం జరిగింది. ఈ విధంగా ఇంకా పలు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావుతో పాటు పలు పిటిషన్లు కూడా దాఖలైన జరుగుతా ఉంది. మొత్తం మీద ఈ పిటిషన్లు అవన్నీ కూడా విచారణకి స్వీకరించేందుకు న్యాయస్థానం సిద్ధంగా ఉంది. వచ్చే నెల 18వ తేదీకి ఈ విచారణ అన్నిటి కూడా వాయిదా వేసింది. రైట్ రామ్, థ్యాంక్ యూ.